హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఈ వీడియోలో మనం మర్యాద లేని మనీష్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్నైతే ఏదైతే సంచాలక తప్పు చేశాడో ఇమాన్యుయల్ విషయంలో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందర ఈరోజు అయితే 2 ఫంటాస్ జరిగాయి. దానికి మించి ఇంకేం లేదు ఎపిసోడ్. అదేంటంటే ఒకటి వచ్చేసి ఓనర్స్ ఉన్నారు కదా, ఓనర్స్ అందరూ కెప్టెన్ సంజనని ఇంప్రెస్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి సంజన ఇమాన్యుయల్కి ఒక టాస్క్. అదేంటంటే మిగిలిన 13 కంటెస్టెంట్కి ఒక అనిమల్ ఫోటో ఇచ్చి ఎందుకు ఇచ్చారో చెప్పాలి. అంతే. ఈ 2 టాస్క్స్ అయితే జరిగే హౌస్లో ఇంకేం జరగలేదు. నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో అదే ఈరోజు చూపిస్తారు. ఆ తర్వాత ఈ 2 టాస్క్లు ఖతం. మర్యాద మనీష్ బీబీ అగ్ని పరీక్ష నుంచినే ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు, అలాగే స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాడు. అవైతే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. అది ఏదైతే అభిజిత్తో ఫస్ట్ చేశాడో అది ఒక్కటి మటుకు ఏదో ఇంప్రెషన్ కలిగించింది. దానికి మించి ఇంకా బీబీ అగ్ని పరీక్షలో ఏం చేసిందే లేదు. అసలు ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు. ఈయన బదులు నాగానే సెలెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ అన్నా ఉండేది. ఈయన రోజు గొడవలు తప్పించి ఇంకేం లేదు. ప్రతిరోజు ఓవర్ థింక్ చేస్తాడు, గొడవలు పెట్టుకుంటాడు, అంతే. నిన్న కూడా అదే జరిగింది. సంచాలకగా ఇచ్చినప్పుడు డీమన్ పవన్ అలాగే సృష్టికి ఇద్దరికీ అయితే చెప్పాడు. ఇమాన్యుయల్ తీస్తున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు కానీ చెప్పలేదు. చూస్తూనే ఉన్నాడు, ఒకసారి చెప్పేసి ఉంటే పోయేది. అక్కడ ఇంకా గ్రీన్ లైట్ రాలేదు, కొంచెం ఉండు అని చెప్పలేదు. తీయేసినాక నువ్వు ఒకేసారి ఎలిమినేట్ అంటున్నాడు. గేమ్ నుంచినే తీయేస్తున్నాడు. ఒక ఛాన్స్ మిస్ చేసో లేకుంటే ఏదన్నా చెప్పే వదిలేసి ఉండాల్సింది. ఎలిమినేట్ అనేది చాలా రాంగ్ డెసిషనే. ఖచ్చితంగా నాగార్జున గారు బెండు తీస్తారు. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, చెప్పాలి కదా అని. అప్పటికి ఇమాన్యుయల్ చెప్తూనే ఉన్నాడు, నేను అక్కడ గ్రీన్ పడింది అనుకున్నా, అందుకే తీయేసినాను. అది అంత మిస్టేక్ ఏం కాదు నాకు తెలిసైతే. ఎందుకంటే తీసేది ఎలాగైనా తీస్తారు. అక్కడ గ్రీను రెడ్ కొంచెం టైం ఇదైందంటే ఒక ఛాన్స్ మిస్ చేసో లేకుంటే ఏదో ఒకటి చెప్పో ఆడిచ్చి ఉండాల్సింది. ఎలిమినేట్ అనేది మటుకు చాలా రాంగ్ డెసిషన్.